పోరాటం దొంగ నాయకుల చెరగాటం ఈసారి జప్పుతడు గుణపాఠం ప్రజలు ముంచే దోపిడి దొంగల ఉరికించే మునగాడు వచ్చరా జూబ్లీ హిల్స్ లో అరే జూబ్లీ హిల్స్ లో దోపిడి దొంగల భరతం పట్టిండే జూబ్లీ హిల్స్ మొఖాల బొట్టు పెట్టుకుందా జూబ్లీ హిల్స్ చెవుల కమ్మలు పెట్టుకుందా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆశీర్వదించేది ప్రజలు మద్దతు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీకి కొత్త తరం నాయకత్వాన్ని కోరుకుంటుంది అన్నిటికీ మించి మార్పు కోరుకుంటుంది టికెట్ వచ్చింది కదా వార్ వన్ సైడ్ జూబ్లీ హిల్స్ లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్నా నవీను యాదవన్నా ప్రజల బాధలను పరిష్కరించా బస్తీలకొచ్చిండే మా అన్నా నవీను యాదవన్నా 10 ఏండ్ల కాలం తెలంగాణను పీడించిన వాళ్లకు మళ్ళీ ఎట్లా ఓట్లేస్తారు కేటీ రాములు జూబ్లీ హిల్స్ను మొత్తం మేము అసలు అభివృద్ధిని పరుగులు పెట్టించడము ఉరుకలు పెట్టించడము ప్రగతి సాధించినవనేమో ఆయన చెప్ప తిరుగుతుండు మరి మీరు నిలమన మరి అభివృద్ధి అయినాక మరి 160 కోట్లు దేనికి రిలీజ్ చేసినట్టు దేనికి విడుదల చేసినట్టు ప్రభుత్వంగా ఈ బస్తీలను బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఈ వాడలను బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా అందువల్ల దీన్ని బాగు చేసుకునేటువంటి లక్ష్యంతో ప్రభుత్వ పరంగా పనిచేస్తాం తప్పెట్లయితుంది ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు పాలించే సత్తహల్లేని పాగలు గండ్లు ఎయ్యరా నవీన్ యాదవ్ అన్నకు ఎయ్యర ఓటు ఇక మరి ఎగరబుద్ధి అవుతుంది మరి నాకు గోషి చూసిపోతుందా ఏంది అగో ఆశం ఏంటి పవర్ మీద పలుకు మీద ఉరుకులో పెడుతుంది సోమన్న పాట అంత ముద్దుగున్నాడో నవీన్ యాదవ్ అన్నం భలే ముద్దొస్తున్నాడో నవీన్ యాదవ్ అన్నం ప్రజలతో కలిసి తిరిగి నోడు బస్తీ బస్తీ చూసి నోడు వారి బాధలు చూసి నోడు మనసు గల్ల మనిషిరో నవీన్ యాదవ్ అన్నం ఇక మరి అక్క అయినవే ఆ గోపన్న మీ చేతుల పెట్టిండేవో అక్క అయినవే ఎట్లా చేస్తారో ఏమి చేస్తారో గోపన్న పైకి వెళ్ళి చూస్తూ ఉన్నాడే అని ఇప్పుడు సునీతమ్మ కూడా రాగాలు తీసుకుంటా కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటా ఓట్లు అడగబోతుందట ఏ మరి ఏమన్నా కలిసి వస్తుందా సానుభూతి భర్త వచ్చాడు అయితే జావగానే మళ్ళీ భార్య రావాలా అంటే ఏంటి ఈ వారసత్వం ప్రజాస్వామ్యం కాదా ఇది ఓ కొత్త తరానికి అవకాశం వద్దా కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తందుకు సిద్ధమయ్యారు మరి సోమన్న ఇది ఇప్పి చెప్పు ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలకు నవీన్ యాదవ్ అన్న పైసలు పంచే లీడర్ కాదు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి ఫ్యామిలీ అది మరి ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలి మరి ఏమన్నా మరి ప్రచారంలో ఏమన్నా వ్యవహారం చేస్తుర్రా ఇంకా జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి సాక్షిగా బ్రహ్మాండంగా కాంగ్రెస్ జెండా ఎగిరేసి నవీన్ యాదవ్ అన్నను అసెంబ్లీకి పంపిస్తాం తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ముసుర్లకు వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే వరద ప్రవాహంలో అలలు ఉడుకల పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అంతేనా ఒక్క ముచ్చట ఏంటంటే తొలకరి సినుకుకు భూదేవి ఏ రకంగా పరవశిస్తుందో అగో ఏపూరి సోమన్న పాటలు కూడా వింటే గదే రకంగా గదే తరీకన ఆనందంలో మునిగి తేలుతారు అంతేనా ఇప్పుడు నేను ఇక మరి ఆ పెద్ద మనిషి కాడికి వచ్చిన మరి ఏపూరి సోమన్న అసలు ఏం చెప్పదలుచుకుండు ఏం మాట్లాడతాడు మన నెన్నుతోటి ఏం అమ్మాయి వెళ్ళబోసుకుంటాడో ఇందాం అన్న క్షణార్థే ఎటేట సంగతి ఏంది పాట 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 ముందుగా మీకు బిలేటెడ్ జన్మదిన శుభాకాంక్షలు ఏం చేయ మరి ఇక నిన్న మొన్న వద్దామైతే కోయిలాగా దొరకలే మరి అట్లా ఉంటుంది ఉరుకులాట ఎట మరి నిన్న పుట్టినరోజు పండుగ ఎటేట చేసివి ఏం కథ పర్లే అన్న ప్రజలందరి ఆశీర్వాదం శ్రీశైలం అన్న ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదం సబ్బండ వర్గాలు వారి దీవెన మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం సపోర్ట్ ఏమి లేదు కానీ పుట్టినరోజులో శ్రీశైలం పేరు వచ్చిందంటే మరి ఎటేట సంగతి మీదేమన్నా రాసుకొని పూసుకొని తిరిగే బంధమా మరి శ్రీశైలం పేరు వచ్చే ఎవరా శ్రీశైలం అన్న శ్రీశైలం అన్న జూబ్లీ హిల్స్ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న
చిన్న శ్రీశైలం యాదవ్ అన్న నన్ను బాగా అభిమానిస్తాడు. ఆయనంటే నాకు అభిమానం. ఒక కళాకారుడిగా నన్ను అభిమానిస్తాడు, తమ్ముడు అని దగ్గర తీస్తాడు నన్ను. ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన పేరు వినడం తప్ప ఈ మధ్య కాలంలోనే అతి దగ్గరగా పరిచయం. 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో అతి దగ్గర పరిచయం. అంతకుముందేమో జస్ట్ పేర్లు వినడమే తప్ప. అయితే ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన నా పాటలు వింటున్నాడు అన్న. చాలా బాగా ప్రేమ చేస్తాడు. నేను పాడిన పాటలు ప్రతిదీ బాగా ఇష్టపడి ఆయన పాడతాడు కూడా. ఈ పాట పాడని పేర్లు చెప్పి పాడుతుంటాడు. అట్లా బాగుంటాడు అన్నట్టు. అందువల్ల అన్న ఆశీర్వాదం కూడా తీసుకున్నాను బర్త్డే సందర్భంగా. అటు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాను. తిరుమలలో నిన్న అద్భుతంగా మా కళాకారులు ఏపూరి టీం సంబంధించినటువంటి కళాకారులు చాలామంది పనిలో ఉన్నారు, చాలామంది సపోర్ట్ చేశారు. చాలా అద్భుతంగా సక్సెస్ అయింది కార్యక్రమం. అట్లా ఇప్పుడు శోభన్నతోటి ఒక ఆయమాన ముచ్చట మనం రాగుంజాలని చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం మొత్తం జూబ్లీ హిల్స్ ముఖమే చూస్తుంది. జూబ్లీ హిల్స్ ముఖాన బొట్టు పెట్టుకుందా, జూబ్లీ హిల్స్ చెవులో కమ్మలు పెట్టుకుందా, జూబ్లీ హిల్స్ సెంటు పూసుకుందా, అసలు జూబ్లీ హిల్స్లో ఏమి నడుస్తుంది అంటే గదే కథ, ఓట్ల పండుగ కథ. ఇక మరి నామినేషన్ల కథ కూడా ఇక సురువు అయింది. చెప్పన్న ఎట సంగతి మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గాలి ఎటు వరకపోతుంది? ఎందుకంటే నువ్వు కూడా పెద్ద మనిషి, జనాల నాలుకల మీద నాట్యం ఆడే నీ పేరు. ఇక మరి అక్కడ ఏం వినపడుతుంది? గుసగుస సందుల్లో బొందులకి వెళ్ళి ఏం ముచ్చట్లు వస్తున్నాయి, ఈ 3 బజార్ల కాడ ఏం ముచ్చట్లు వస్తున్నాయి? అసలు జూబ్లీ హిల్స్లో ఎగరబోయే జెండా ఏ పార్టీది అంటావు? జూబ్లీ హిల్స్లో ఎగరబోయేది, ప్రజలు కోరుకునేది, ప్రజలు ఆశీర్వదించేది, ప్రజలు మద్దతు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీకి. జూబ్లీ హిల్స్లో యువరక్తాన్ని కోరుకుంటుంది. జూబ్లీ హిల్స్ గడ్డ యువరక్తాన్ని కోరుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నేల, ఈ మట్టి యొక్క మమకారం, మట్టి యొక్క బంధాన్ని కోరుకుంటుంది. జూబ్లీ హిల్స్ కొత్త తరం నాయకత్వాన్ని కోరుకుంటుంది. అన్నిటికీ మించి మార్పు కోరుకుంటుంది. మార్పు రావాలి అంటే ఎప్పటికీ మేమే వెళ్తాం, మేమే ఉంటాం అనడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే రాసు. అందువల్ల ఇక్కడ మార్పు అనేది అనివార్యంగా జరిగింది. కాలం అనేది ఇప్పుడు ఒక మనిషికి కాలం అట్లా కలిసి వస్తుంది, కాలం కలిసి రావాలంటారు కదా, కరెక్ట్గా ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. ఇవాళ శ్రీశైలం అన్న గత 50 ఏండ్లుగా ఈ బస్తీలలో, ఈ జూబ్లీ హిల్స్ బస్తీలలో పేదల కోసం సంఘాలు పెట్టి, ఆటో సంఘాలు పెట్టి, రిక్షా సంఘాలు పెట్టి, తాపీ సంఘాలు పెట్టి, సినీ కార్మికుల కోసం సంఘాలు పెట్టి, వాళ్ళ చావులు బతుకులు మంచి చెడుకు అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి, ఏ పదవి లేకున్నా, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఒక్కడు 1 మెయిన్ ఆర్మీగా బయటికి వెళ్ళి, ఎస్ నా ప్రజలు వీళ్ళు, ఏడ పేదోడు అన్యాయం ఉంటాడు. మొన్న అక్కడ పోయే ఉంటే నేను క్యాజువల్ దారిలో పోతుంటే బస్తీలో, ఇగో ఇక్కడ పైపులు వేసిండు శ్రీశైలం అన్న అని చెప్తారు. ఇక్కడ పైపులు తెచ్చి నీళ్ళు తెప్పించండు మాకు అంటే. ఇట్లా ఆయన చేసినటువంటి సర్వీసు, ఆయన చేసినటువంటిది, ఆయన కడుపులో పుట్టిన కొడుకు ఆయన కూడా అంత అద్భుతంగా పేరు తెచ్చుకొని ప్రజల్లో ప్రజానాయకుడిగా ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు మేము ప్రచారం చేసేది కేవలం మెజార్టీ ఎంత అని చెప్పడం కోసం మాత్రమే. గెలుపు అనేది అనివార్యం. ఐఎమ్ డిసైడెడ్గా నుంచి నేను ఎంత ఇప్పుడు మీరే అనుకుంటుర్రా లేకపోతే జనాలకి వెళ్ళి ఏమైనా గుసగుస వస్తుందా గెలుపు, నవీన్ యాదవ్ గెలుపు అనేది? జూబ్లీ హిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ అన్న ఎంత అభిమానమో జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలుసు. వాళ్ళు డిసైడ్ అయినరు టికెట్ అయితే రాని అని చెప్పి మొన్నటి దాకా అనుకున్నారు. టికెట్ వచ్చింది కదా, వార్ 1 సైడ్ బ్రహ్మాండంగా. జూబ్లీ హిల్స్ లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్నా నవీను యాదవ్ అన్న, ప్రజల బాధలను పరిష్కరించ బస్తీలకొచ్చిండే మా అన్నా నవీను యాదవ్ అన్న. పేదల కోసమే ఆరాటం, ఇది ఆకలి కేకల పోరాటం, దొంగ నాయకుల చెరగాటం, ఈసారి జప్పు తడుగున పాఠం. ప్రజలను ముంచే దోపిడి దొంగల ఉరికించే మునగాడు వచ్చరా జూబ్లీ హిల్స్ లో. అరే జూబ్లీ హిల్స్ లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్నా నవీను యాదవ్ అన్న, ప్రజల బాధలను పరిష్కరించ పల్లెలకొచ్చిండే మా అన్నా నవీను యాదవ్ అన్న. నీతిని ఎంట కలిపే, జాతిని మంట కలిపే పాపాత్మను పసిగట్టడానికి పైరం కట్టిండట నవీన్ యాదవ్ అన్న. ఏ పురుషోమన్న పాటలు కనపడుతుంది, వినపడుతుంది. అమ్మని దండం పెడితే మొత్తానికైతే పెద్ద మనిషి అన్నట్టు వారు 1 సైడే అయితే వచ్చింది ఆడికి. మెజార్టీ ఎంత అని చెప్పడం కోసమే అంతే అంటున్నాను.
ఇప్పుడు ఎందుకు ఇది జరుగుతుంది? 10 ఏండ్ల కాలం తెలంగాణను పీడించిన వాళ్లకు మళ్ళీ ఎట్లా ఓట్లేస్తారు? 10 ఏండ్ల కాలం తెలంగాణను నాశనం చేసిన వాళ్లకు మళ్ళీ ఎట్లా ఓట్లేస్తారు? అది జూబ్లీ హిల్స్ అయినా, అది బంజారా హిల్స్ అయినా, రేపు అది తెలంగాణ ఏ పల్లె అయినా మార్పు కోరుకుంది తెలంగాణ సమాజం. మొన్న కోరుకున్న మార్పే జూబ్లీ హిల్స్లో జరగబోతుంది. మొన్న రేవంత్ అన్నను ప్రజాపాలన కావాలని కోరుకున్న మార్పే జూబ్లీ హిల్స్లో జరగబోతా ఉంది ఆ మార్పు. అందువల్ల అద్భుతంగా శ్రీశైలం అన్న ఆయన చేసిన ప్రజా జీవితం, ఆయన చేసిన ప్రజల కోసం నడిచినటువంటి బడుగుల కోసం, పేదల కోసం, కుల మత తేడా లేకుండా ఎవడు పేదలు ఉంటే వాళ్ళ కాడిపోయి పని ఎట్లా చేసిండో అంతకు ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో నవీన్ యాదవ్ అన్న చేస్తూ ఉన్నాడు కనుక అద్భుతంగా గుండెల కత్తుకొని యువతరం, కార్మికులు, కర్షకులు, మహిళలు, పేదలు, కూలీలు, ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడ అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టినటువంటి యువ నాయకుడు, యువ రక్తం. మార్పు కావాలన్నా వద్దా? అంతే అంతే. ఎస్, మార్పు జరుగుతుంది. రాష్ట్రంలో మార్పు జరిగిందా లేదా? మరి జూబ్లీ హిల్స్లో మార్పు జరగాలి కదా. ఆ మార్పే ప్రజలు కోరుకుంటారు. అందుకే చెప్పిన మేము మరి రాములు, కేటి రాములు జూబ్లీ హిల్స్ను మొత్తం మేము అసలు అభివృద్ధిని పరుగులు పెట్టించడము, ఉరుకలు పెట్టించడము, ప్రగతి సాధించినవని ఆయన చెప్ప తిరుగుతుండు. మరి మీరు నిలమన ఈ కాంగ్రెస్ కోళ్ళాగలు 160 కోట్లు వచ్చినాయి జూబ్లీ హిల్స్కు, ఇంకా మేము అభివృద్ధి చేస్తామని వీళ్ళు అంటుర్రు. మరి అభివృద్ధి అయినాక మరి ఈ 160 కోట్లు దేనికి రిలీజ్ చేసినట్టు, దేనికి విడుదల చేసినట్టు? ఇక్కడ ఎన్నికలే ఎజెండాగా పనిచేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కు లేదు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి వైపు అంటే 10 ఏండ్ల కాలంలో నాశనమైన జూబ్లీ హిల్స్ను దీన్ని బాగు చేసుకోవాలి అని అంటే నవీన్ అన్న లాంటి ఒక యువరక్తం రావాలి అనేది ఒక పక్క ఆలోచిస్తూనే మరొక ప్రభుత్వంగా మా బాధ్యత అది. ఎస్, ప్రభుత్వంగా ఈ బస్తీలను బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, ఈ వాడలను బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అందువల్ల దీన్ని బాగు చేసుకునేటువంటి లక్ష్యంతో ప్రభుత్వ పరంగా పనిచేస్తాం. తప్పెట్లయితుంది? ఎస్, అందుకే చెప్తున్నాం ఇవాళ ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు, పాలించే సత్తహల్లేని పాగలుగాళ్ళు ఎయ్యరా నవీన్ యాదవ్ అన్నకు ఎయ్యర ఓటు. జూబ్లీ హిల్స్ గడ్డ పైన ఎత్తర జెండా ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు. సో అన్న పాట ఏంటే నాకు ఇక మరి ఎగరబుద్ధి అవుతుంది. మరి నాకు గోషి చూసిపోతుందా ఏంది? అగో అసలు ఇంటి పవర్ మీద పలుకు మీద ఉరుకులో పెడుతుంది సో అన్న పాట అన్న అట్లా. అందువల్ల రేపు ఇదే పాట తీసుకొని బస్తీలోకి పోతున్నా. ఈ పాటతో, ఈ మాటతోటే బస్తీలోకి పోయి సురు కాబోతుంది. ఎస్, ఎంత ముద్దుగున్నాడో నవీన్ యాదవ్ అన్నం, భలే ముద్దొస్తున్నాడో నవీన్ యాదవ్ అన్నం. ప్రజలతో కలిసి తిరిగి నోడు, బస్తీ బస్తీ చూసి నోడు, వారి బాధలు చూసి నోడు, మనసు గల్ల మనిషిరో నవీన్ యాదవ్ అన్నం, భలే ముద్దొస్తున్నాడో నవీన్ యాదవ్ అన్నం. అద్భుతంగా రేపు ప్రజల్లోకి వెళ్తున్నాం. గెలుపు మనదే. ఒక్కటే మనకి ఎంత మెజార్టీ అనే కానీ దానికోసమే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. అద్భుతంగా గెలుస్తున్నాం. ఇక మరి అక్క అయినవే ఆ గోపన్న మీ చేతుల పెట్టిండేవో అక్క అయినవే, ఎట్లా చేస్తారో ఏమి చేస్తారో గోపన్న పైకి వెళ్ళి చూస్తూ ఉన్నాడే అని ఇప్పుడు సునీతమ్మ కూడా రాగాలు తీసుకుంటా, కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటా ఓట్లు అడగబోతుందట. మరి ఏమైనా కలిసి వస్తుందా సానుభూతి? వాళ్లకు పదవులు అవసరమేమో. ఇప్పుడు కాదండి, మొన్నటి దాకా అవకాశం వచ్చింది, భర్త వచ్చాడు, అయితే జావగానే మళ్ళీ భార్య రావాలా అంటే ఏంటి ఈ వారసత్వం? ప్రజాస్వామ్యం కాదా ఇది? ఓ కొత్త తరానికి అవకాశం వద్దా? ఓ కొత్త నాయకునికి అవకాశం వద్దా? ఓ పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకునికి, ఒక బీసీ బిడ్డకు, ఇలా రాష్ట్రంలో దేశంలో బీసీల చర్చ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదానికి కట్టుబడి ఉంది కనుకనే ఇవాళ ఒక యాదవ బిడ్డకు సీట్ ఇచ్చింది. చరిత్ర అది చరిత్ర అంటున్నా. అది జరగాల కదా. మెజార్టీ ప్రజలైన మేము ఇవాళ అధికారానికి మేము దగ్గర కావాల్సినటువంటి అవసరం ఉంది. దాని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ అన్న గారి నాయకత్వంలో సామాజిక న్యాయానికి కట్టుబడ్డది కనుకనే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ అన్నకు టికెట్ వచ్చింది. ఆ సామాజిక న్యాయానికి మేము బరాబరి భుజానెత్తుకొని పనిచేస్తాం కదా. ఇవాళ ఈ దేశంలో 79 సంవత్సరాల ఈ స్వాతంత్ర దేశంలో బీసీల గురించి చర్చించి మాట్లాడినటువంటి పార్టీలు లేవు.
కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎస్సీల వర్గీకరణ సమస్య పరిష్కారం జరిగింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది రేవంత్ అన్న పాలన. 42% రిజర్వేషన్ కావాలని చెప్పి అలా మహోత్తరమైన ఉద్యమాలు చేస్తూ ఉంటే రకరకాల కుట్రలు చేస్తూ ఉంటే ఇవాళ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేశారో, ఏదైతే రాహుల్ గాంధీ గారు సామాజిక నేపథ్యం బడుగు బలహీన వర్గాలను అవకాశాలు ఇవ్వాలనే వారి లక్ష్యం, ఉన్నతమైన లక్ష్యం ఉందో, జూబ్లీహిల్స్ దానికి నిదర్శనమే. ఇవాళ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం, దాన్ని భుజాన్ని వేసుకొని పనిచేస్తాం మేము. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి జూబ్లీహిల్స్ జనాలు. మరి ఇప్పుడు సోమన్న ఏం చెప్తుండు, ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేది కాదు, గుండె లోతులకెళ్ళి పుట్టుకొచ్చేది నిజమైన ప్రేమ అభిమానం అని తెలుస్తుంది ఆయన మాటలకెళ్ళి. మరి ఇప్పుడు కోల్యాగా కేసీరావయ్య గావురాల కొడుకు రాములు ఏమంటుండో ఎరికేనా? కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తందుకు సిద్ధమయ్యారు, మీకు కారు పాలన కావాలన్నా బుల్డోజర్ పాలన కావాలన్నా అనేది ఇప్పుడు ఆయన ముంగడ పెడుతుండు. మరి సోమన్న ఇది ఇప్పి చెప్పు ఇప్పుడు జూబ్లీహిల్స్ జనాలకు. కాంగ్రెస్ పరిపాలన మార్పు అనేది జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటారు. మొన్నటిదాకా వాళ్ళ సూచన మోకాలే పేడు మోకాలు పాడు మోకాలు అని ఎంతకాలం చూస్తారు. యువకుడు చూడడానికి ముద్దుగా ఉన్నాడు, యాక్టివ్గా పనిచేస్తాడు, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం, పగలు రాత్రి పేదల సమస్యలు తీర్చాలనేటువంటి గొప్ప లక్ష్యం ఉన్నాడు. అందువల్ల ఏ రకంగా చూసుకున్నా మాకు అవకాశాలు ఉన్నాయి, ఏ రకంగా చూసుకున్నా ప్రజల పట్ల బాధ్యతతో నడిచేటువంటి యువ నాయకుడు. అందువల్ల భర్త చనిపోతే భార్య రావాలి, తండ్రి పోతే కొడుకు రావాలి, ఆ వారసత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పర్సన్ సెలెక్ట్ చేసింది. సామాజిక న్యాయానికి వస్తే యాదవ్ బిడ్డ, మా బహుజనుల బిడ్డ, మా అణగారిన వర్గాల బిడ్డ, మా శ్రీశైలం అన్న బిడ్డ, ఈ ప్రాంతమంతా బస్తీల ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, ఏ పదవి లేకున్నా శ్రీశైలం యాదవ్ అని పేరు చెప్పి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన పేదల కోసం పనిచేశాడు. ఆయనకి ఏం పని, సిగ్గి తాపి కార్మికులు, రిక్షా కార్మికులు, బస్తీలో చెత్తేరుకునే కార్మికులు, సినిమా రంగంలో పనిచేసే చిన్న చిన్న ఆర్టిస్టులు, వాళ్ళ కోసం సంఘాలు పెట్టి, యూనియన్లు పెట్టి, వాళ్ళకి ఇన్సూరెన్స్లు చేయించి, రకరకాల వాళ్ళ హెల్త్ ఇష్యూ, రకరకాల ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎవరికి చేస్తారండి? ఎందుకు? ఏం ఆశించి? మనిషిగా పుట్టిన తన కోసం కాదు, ఈ జనం కోసం బతికేవాడే ప్రజానాయకుడు. అట్లా వచ్చినటువంటి వాడు శ్రీశైలం అన్న. అట్లా ఆయన వారసత్వం నుంచి వచ్చినోడు నవీన్ యాదవ్ అన్న. అందువల్ల సూపర్ జూబ్లీహిల్స్ మనది. అంటే మరి ఇప్పుడు ఈ ఓటుకు 10,000 అనేది పొక్కిందంటే నిప్పు లేదే పొగరాదు. మరి ఇప్పుడు రాములు ఎందుకు అంటుడు ఈ మాట? అంటే ఇప్పుడు ఓటుకు 10,000 కాదు, వాళ్ళు 20,000 ఇచ్చినా ప్రజలు తీసుకోమని మేము కూడా చెప్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు ఓటుకు 20,000 ఇచ్చినా తీసుకోండి. ఎందుకు? వాళ్ళు ఇంతకాలం పరిపాలించి సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు పంచుతారు. వీళ్ళు ప్రజల గుండెల్లో స్థానం ఉంది. నవీన్ యాదవ్ అన్న పైసలు పంచే లీడర్ కాదు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి ఫ్యామిలీ అది. అవతల వాళ్ళు వాస్తవమే, వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది కేటీఆర్ చెప్పినా ఇంకోరు చెప్పినా నిజమే. అది ఓటుకు 10 కాదు, వాళ్ళు 20,000 కూడా ఇస్తారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇస్తారు, వాళ్ళ కాడ ఉన్నాయి అన్న, మన కాడ ఎక్కడి అంత గొల్ల కుర్మళ్ళు, దళితులు, బీసీలు, ఇళ్ళకడ పైసలు ఎక్కడి అన్న. పనిచేసే పవర్ ఉంది. ఏ అధికారినైనా నిలబెట్టి ఇది మా ప్రజలకు ఎందుకు చేయవని నిలదీసే ధైర్యం ఉన్నటువంటి కుటుంబం, కానీ డబ్బులతో కొనే కుటుంబాలు కావు. సరే, ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే నిర్ణయాలి మాట. ఇప్పుడు 100 మందికి ఒక లీడర్ని, చోటా మోటా లీడర్ను తయారు చేసి ఇక మరి ఎక్కడ పోయినా వాళ్ళు కావలే కాస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏంది ఏం కథ అనేది వాళ్ళ కథ మొత్తం లోపటంగా అంతా నడుస్తుందట. మరి ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలు మరి ఏమన్నా మరి ప్రచారంలో ఏమన్నా వ్యవహారం చేస్తుర్రా, ఇంకా అటు ఇటు అనేటువంటి ఉందా? మరి ఏ రకంగా ముంగడి పోతున్నారు వాళ్ళని ఎదుర్కొంటందుకు? లేదు, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు, ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని, మంత్రులు బాధ్యత తీసుకొని, పిసిసి మరి అధ్యక్షుల వారు బాధ్యత తీసుకొని అన్ని యూనిట్లను, పార్టీకి ఉన్నటువంటి అన్ని కమిటీలను అన్నింటిని ఆర్గనైజ్ చేస్తారు. అద్భుతంగా పనిచేస్తారు. సమస్య లేదు. ఎవ్వడి ఎత్తులు చిత్తులన్నీ చిత్తు చేస్తాం. జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి సాక్షిగా బ్రహ్మాండంగా కాంగ్రెస్ జెండా ఎగిరేసి నవీన్ యాదవ్ అన్నను అసెంబ్లీకి పంపిస్తాం. ఏం లేదు కానీ సోమన్న, ఈ కోళ్ళాగలు నిన్న మన కొని అలిగినాయట. ఏ టికెట్ అని కలవరించి మరి ఆశపడి భంగపడ్డ కోళ్ళాగలు ఏమన్నా అంటే సాబ్దారి ఇస్తాయా, తొవ్వ చూపుతాయా, నడుస్తాయా తొవ్వరా? లేదు, ఇప్పుడు ఏ కుటుంబంలో అయినా అది సొంత కుటుంబంలో అన్నదమ్ములలో కూడా ఉంటుంది. అన్నదమ్ములో కూడా కొన్ని వైరుధ్యాలు ఉంటాయి. అది మిత్ర వైరుధ్యం, శత్రు వైరుధ్యం కాదు.
ఇప్పుడు నాకు అన్నకే తక్కువ పోయిందా, తమ్మునికి ఎక్కువ పోయిందా అని ప్రతి కుటుంబంలో ఉంటుంది. పార్టీ అన్నప్పుడు పార్టీలో కూడా ఉంటుంది, ఆశపడడం తప్పు కాదు. కానీ హైకమాండ్ ఎవరికి డిసైడ్ చేసిందో మళ్ళీ అంతిమంగా అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, నవీన్ అన్న గెలుపు కోసం పనిచేస్తారు. మరి ఇప్పుడు శోభన్న కూడా రేపు కళా జాతరలో జనాలతోటి మమేకం అయ్యి మరి ఏం పాటలు పాడబోతుండు, వాళ్ళ అంటే మీ పథకాలను, ఈ కాంగ్రెస్ సర్కారు చేపట్టిన పథకాలను ఏ రకంగా ముంగడు తీసుకుపోయి జనాలను చైతన్యం చేస్తాడు? ఎస్, కాంగ్రెస్ పార్టీ దాదాపు 1.5-2 years కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చేస్తాం. దాంతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బస్తీల్లో ఉన్నటువంటి వారి యొక్క సమస్యలు ఇంతకాలం పరిష్కరించినవి కానీ రేపు పవర్లోకి వస్తే నవీన్ అన్న గెలిస్తే చేయబోయే పనులు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఇష్యూస్ అన్నింటిని ఒక ఎజెండాగా తీసుకుంటున్నాం. అవన్నింటినే పాటల రూపంలో రాస్తాం. ప్రజలకు ఏ మాట అయితే ఇస్తాం, ఇప్పుడు ఏ పదవి లేనప్పుడే శ్రీశైలం అన్న పనిచేశాడు, ఏ పదవి లేనప్పుడే నవీన్ అన్న వాళ్ళ కోసం పనిచేశాడు. అందువల్ల ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత ఇంకా ఈజీ కదా, పదవి వచ్చిన తర్వాత ఇంకా ఈజీ, వాళ్ళకి ఇంకా సర్వీస్ చేయడం కోసమే కదా. అందువల్ల ఆ కుటుంబాన్ని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే వారు ఏ పదవి లేకున్నా శ్రీశైలం అన్న ఒంటి కాలుతో పనిచేసి ఈ ప్రాంతంలో నిలబడేటువంటి వ్యక్తి. అట్లా ఆశయంతో ఉన్నాడు కనుక ఖచ్చితంగా బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ కూడా సబ్బండ వర్గాల మద్దతు నవీన్ యాదవ్ అన్నకు ఉన్నది. మార్పు కోరుకోవాలి, మార్పు అవసరం, కొత్త రక్తం అవసరం, యువ రక్తం అవసరం. ఎస్, ఇక ఆకర్షాలకు ఏం లేదు కానీ సోమన్న, బాయికాడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ బాయికాడ పెద్ద పులి ఇప్పుడు మాటు పెట్టుకొని కూర్చుందట. ఇప్పుడు ఆ పెద్ద పులి కనుక జూబ్లీహిల్స్ రంగంలో దునికితే ఇక ఏదో జరగబోతుందేమో అనేది కూడా మరి గుసగుస ఇనపడుతుంది. మరి ఆ పెద్ద పులిని మీరు తట్టుకుంటారటవా? ఇక నేను అలాంటి కామెంట్ చేయకూడదులే కానీ మేము గతంలో రాసినాం కదా, గతంలో చెప్పినాం కదా, వద్దు వద్దురా ఓదరు నీ పాలనొద్దురా మాధురాం, ఇక ఓషం కాదురా ఓదరు నిన్ను మోయలే అంటేనే కదా అక్కడ కూర్చున్నది. ఏంది ఒక్క పాటతోటి పెద్ద మనిషి ఆ పౌరుషాన్ని పదాలను మొత్తం కింద పడగొట్టి పాదాలోకంలో సోమన్న అమ్మా. ఇక ఒక్క మాటలనే సోమన్న గింత అలజడి సృష్టిస్తుండు. ఆయన మాటలకు ఆయన పాటలకు రేపటి సంది నింగి నేల ఏకమైతట్టే ఉంది, పంచభూతాలలో ప్రకంపనలు వస్తట్టే ఉన్నాయి. ఇక మరి గిది కథ మొత్తానికి ఏ పూరి సోమన్న కూడా ఇవాళ జూబ్లీహిల్స్ జనాలు మార్పు కోరుకుంటున్నారు, యువ రక్తం, యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అంటే అడుగడుగున ఆయన కూడా ప్రజా కళాకారుడు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా అంత తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచమే మరి ఆయనని గుర్తుపట్టే రోజులు కాబట్టి ఇవాళ జనాల నాడి కూడా ఈ రకంగా ఉంది అన్నట్టుగా మరి ఏపూరి సోమన్న కూడా ఈ రకంగా మరి మన ఏఎన్ఎన్ తోటి ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఇక మరి ఇంకొక ఆమె కూడా ఓ తల్లి ఉన్నది, మరి ఆ తల్లిని కూడా మందలిస్తా. ఆమె ఏం చెప్తుంది ఏంది ఏం కథ చూద్దాం, మీరైతే చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్. ఇక మరి ఆమె గుణమేమో పేదోళ్ళ కడుపులో పేదోళ్ళ కంచంలో చల్లటి బువ్వ. ఆమె మాట నీ దండం పెడితే అక్రమార్కుల గుండెల్లో నిప్పు రవ్వ. మరి చిన్న సన్నది ఏం కాదు, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారిణి, మళ్ళీ పోతే అసిస్టెంట్ ప్రొఫెసరు. ఇక ఆమె చిన్న సన్న లేదు, ఆమె పోరాటం మామూలుగా లేదు, అంతా ఇరుకున్నా ముచ్చట ఇదంతా. అయితే ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుంది? 3 పార్టీలు ఇడిపడుతున్నాయి, సంకలు గుద్దుకుంటున్నాయి, మాదే అంటే గెలుపు మాదే అని. మరి ఎవరి గెలుపు ఏంది ఏ కథ, సాయిది కూడా ఏం చెప్తుందో ఇందాము, చూస్తూనే ఉండరు. నేను తల్లి శనార్థి ఈ ఎట సంగతిలో ఎవరి వటకు వాళ్ళే డప్పు కొట్టుకుంటారు మాదే గెలుపు అని. మరి ఇప్పుడు ఎవరిది గెలుపు? జూబ్లీహిల్స్ జనాలు ఏమనుకుంటుర్రు? ఎందుకంటే నువ్వు జనాల నాడి పట్టిన దానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా న్యాయానికి ఉచ్చువేర్తులని పసిగట్టినవు, ధర్మానికి ఉరివేస్తులని అరికట్టినవు, కొన్ని కార్యక్రమాలు చేసుకుంటా సమాజంలో కొన్ని రుగ్మతలను రూపుమాపుకుంటా ముందడిగేసినావు. ఏం కనపడుతుంది నీకు ఇవాళ జూబ్లీహిల్స్లో? నమస్తే తాత. ఏఎన్ఎం ప్రేక్షకులకు కూడా శనార్థి, జై తెలంగాణ. మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి అడుగుతున్నారు, 3 పార్టీల గురించి అడుగుతున్నారు. ఒకటి చెప్తా, సోషల్ మీడియాలో ఎవరి రాతలు వాళ్ళు రాసుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు గెలిచినాం అనుకుంటున్నారు. నేను ఒక్కటి చెప్తా, నిండు కుండ తొనకదు. యుద్ధంలో దిగుదామని దిగిండ్రు, కానీ దిగినాడు ఇంతకుముందు 2 సార్లు దిగిండు యుద్ధంలో. దిగినాడు ఏ అధికారం లేదు చేతిలో, కానీ
వీళ్ళు చెప్పేది ఏంది ఇప్పుడు? ఆ 10 ఏళ్ళు మేము ఉండి ఏం చూపించినాం అభివృద్ధి, దాన్ని చూసి మాకు ఓటేయాలి అంటారు. అంతే. ఇప్పుడు నేను మీ మీడియా ద్వారా ఒకటి అడుగుతాను. 10 ఏళ్ళు మేము జూబ్లీ హిల్స్ని పెంచి పోషించినాం, జూబ్లీ హిల్స్కి మేకప్ వేసినాం అన్నీ చెప్పబట్టే. జూబ్లీ హిల్స్ పుట్టి 10 ఏళ్ళు అయిందా మరి? ఇంత తెలంగాణలో జూబ్లీ హిల్స్ పుట్టంగానే వీళ్ళు వచ్చి పసుకందను ఎత్తుకొని సపర్యాలు చేసి ఇవాళ ఇంత అందంగా చేసిళ్ళులే. 10 ఏళ్ళే అయినా జూబ్లీ హిల్స్ పుట్టి. జూబ్లీ హిల్స్ తెలంగాణలో ప్రతి ప్రాంతానికో చరిత్ర ఉన్నది కదా నర్సయ్య తాత. జూబ్లీ హిల్స్ కూడా చరిత్ర ఉంటుంది కదా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సంకలు గుద్దుకొని ఇది హైదరాబాద్ ఎట్లుంటుంది మీకు తెలుసు. దగ్గిన తుమ్మిన స్టేట్ అంతా మంచి అయినా చెడైనా కూడా మోతం అవుతుంది. ఎందుకంటే రాజధాని నగరము, మహానగరము, సిటీ భారతదేశంలో కాదు విశ్వనగరం అనే పేరు. ఈ విశ్వనగరంలో ఉన్న ఈ పెద్ద నియోజకవర్గం పుట్టి 10 ఏళ్ళే అయిందా నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎక్కువైంది మరి 10 ఏళ్ళ నుంచి మేమే అన్ని చేసినాం అన్న వాళ్ళని ఏమనాలి మరి? అమ్మని స్వామి రంగా ఇదా అసలు కథ. మేమే సాకినాము. ఒక మాట, సరే 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 మరి 3 సార్లు ఆయనకే ఎట్లా ఎందుకు పట్టం కట్టిరు జనాలు? తెలంగాణ రాష్ట్రము భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన అందరం ఏమనుకుంటేమి, మనోడే ఇక ఇన్నేళ్ళు అయితే వాళ్ళ ఇలా చేతులు ఉన్నాయి కదా, మనం చేతిలో పెడదామని ఒక నమ్మకం, ఒక అవకాశం ఇయ్యమని అడిగిల్లు కదా. మనం కూడా అప్పటికే గోసపడి ఉంటాం కదా తాత. ఒక అవకాశం ఇవ్వమన్నారు, అందరూ ఏకమైనాం, నా సొంటోళ్ళు ఏకమైనరు, మద్దతు పలికినాం. కానీ అంతకుముందు 3 సార్లు ఆయనే ఉన్నాడు అంటున్నారు కదా. కానీ అసలు మన తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడక ముందు ఇక్కడ టీడీపీ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ ఉండే. మరి ఆ మనిషిని ఇక్కడ నేను బీఆర్ఎస్ వయసు చూడమంటలేను. అంతకుముందు 3 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే అంతకుముందు ఏ పార్టీలు ఉన్నాడు? మేమే వెళ్ళామని చెప్తాండ్రు కదా. ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి ఆ మనిషి మరి టీఆర్ఎస్ అనే మహా ఉద్యమంలో పుట్టి పెరిగిన మనిషా? ఇప్పుడు తెలంగాణ నాడి, తెలంగాణ సెంటిమెంటు అని అన్నారు. అప్పుడు ఏం జరగాలి మరి? అట్లయితే మరి తెలంగాణోడికి తెలంగాణేతర, తెలంగాణ అని వ్యాపారం చేసుకున్న వాళ్ళకి తెలంగాణేతర వాళ్ళకి జరగాలి. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? మేము 3 సార్లు గెలిచినాం కదా అంటున్నారు. నీ 3 సార్లు గెలిచిన కంటే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? వీళ్ళంతా ఒక గూటి పక్షులు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి లీడర్ని తయారు చేసిండ్రు, అది లోకం ఎరిగిన సత్యం. ఆ లీడర్షిప్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడొకళ్ళు అయినరు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? ఈయన పాత దోస్తులు అందరినీ కలుపుకున్నాడు కదా. మరి పాత కార్యకర్తల బలం ఇలా కలిసింది కదా. అంతకు మించి ఇంకా పైనుంచి ఊడిపడ్డరా వీళ్ళు? నీ అసంటోళ్ళు నా అసంటోళ్ళు ప్రజలు నమ్మితే కదా, ప్రజలు ఓట్లకు పుట్టిన వాళ్ళు కదా తాత. నాయకులు ప్రయోగశాలలో కాదు కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లకు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. అప్పుడు టీఆర్ఎస్ వచ్చి రాగానే ఎవరికి వాళ్ళ ఇంట్లో అధికారంలో పార్టీ ఉన్నది కాబట్టి జాయిన్ అయినరు, పోయినరు, అయిపోయింది. సరే, ఇప్పుడు నవీన్ యాదవ్కు పట్టం కడితే ఏం చేస్తాడు అన్న ఆశ మీద ఉన్నారు జనాలు. నవీన్ యాదవ్కు పట్టం కట్టాల్సిన పని లేదు. ఎప్పుడు నవీన్ యాదవ్కి అధికారికంగా పట్టం కట్టాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు ప్రజలే నవీన్ యాదవ్ను గుండెలలో పెట్టుకున్నారు. ఈ రాజకీయంగా ఎప్పుడన్నా ముందుకొచ్చి ఎలక్షన్స్ అప్పుడే మేము ఇట్లా మేము అట్లా అని అంటారు. 10 రూపాయల సాయం చేసి ఇవాళ ఇంతంత బహుమానం ఇచ్చి సోషల్ మీడియాలో తిప్పుతారు. అధికారమే లేదు నవీన్ యాదవ్కు 10 ఏళ్ల క్రితం. కానీ ఈ నవీన్ యాదవ్ అనే ఈ క్యాండిడేట్ 10 సంవత్సరాల నుంచి కాదు, అంతకుముందు 15 సంవత్సరాల నుంచి కూడా నవ యువ నిర్మాణ్ అంటే యువతకు ఉపాధి కోసం కావలసినటువంటి శిక్షణ, ఉపాధి కోసం కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల కోసము ఎవరైనా బీఈడి, అట్లనే మన పల్లెలకి వెళ్ళి ఎవరైనా బీఈడి చదువుతామంటేనో కానిస్టేబుల్ ట్రైనింగ్కి పోతానంటేనేమో పుస్తకాలు ఇప్పించి ఒక సంస్థ ఒక యువకులను తర్వాత తరాన్ని తయారు చేసేటోళ్ళను తయారు చేసింది. ఇప్పుడు మీరు అన్నారు నేను గురువుని అన్నారు, నాలాంటి ఎంతోమంది గురువులను తయారు చేసిండు ఆయన బీఈడి చేయించి. మా టీచర్లు అయినరు కదనే. మీరు అన్నారు పట్టం కట్టేటోళ్ళు ఎవరంటే వాళ్ళే అంత. ఎంతమంది గురువులను తయారు చేసి ఉంటాడు ఆ సంస్థతోటి. ఇది ఒక్కటేనా ఈ భారతదేశంలో, లేకపోతే ఈ తెలంగాణలో, ఈ హైదరాబాద్లో ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మంత్రి అయినా ఒక ఆడపిల్లకి శ్రీమంతం చేసిన వాళ్ళు ఉన్నారా?
మరి అట్లా 1000 మందికి శ్రీమంతం చేసినప్పుడు అధికారం ఉన్నదా? 1000 మంది శ్రీమంతం చేసినప్పుడు అధికారం ఉన్నదా? ఒక్కలానికి ఇంత అన్నప్రాసన పెట్టిండ్రా సంటిబిడ్డకు మేనమామయ్య ఈ అక్క చెల్లెలకేమో శ్రీమంతము అన్నయ్య చేసిండు. ఈ పిల్లలకు పసికందులకి మేనమామ లెక్క అన్నప్రాసన చేసిండ్రు. ఎంత మంచి మనసు ఉంటే వాళ్ళు చేపించుకున్నారు. నేను చేస్తే చెల్లెలారా మీకనంటే ఎంత నిండు మనసు ఉంటే వచ్చిండ్రు. ఇప్పుడు చెప్పండి, ఇదంతా రాజకీయ అనుబంధం కాదు కదా, ఇది పేగుబంధం. మరి అట్లాంటి పేగుబంధం ఉన్న నాయకుడిని సేవకుడిగా చేసుకోవాలని అనుకున్నారు ఇవాళ వీళ్ళు. మరి ఆ సేవకుడిగా చేసుకునే వ్యక్తి యువకుడు. మనం ఇప్పుడు ఇంకెన్నేళ్ళు భరిద్దామే వీళ్ళందరినీ? ఇక నేనే నా వెనక వాళ్ళు, వాళ్ళ వెనక నేను, నా చుట్టము, వాళ్ళు పోతే ఈ లైను, ఇదే పాటనానే. నేను యువకురాల్ని. ఎంతోమంది యువకులు ఉన్నారు. అరే మనలాంటి మంచి యంగ్ బ్లడ్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటాం. రేవంత్ రెడ్డి కూడా మంచి యంగ్ లీడరు. ఆయన ఏమనుకుంటాడు, ఇట్లాంటి ఒక యువ రక్తం నా పక్కన ఉంటే ఇంకా మంచిగా నేను ముందుకెళ్తా. ఈ సదుద్దేశం ఉన్నది. మరి మీ కాడ ఏం ఉద్దేశం ఉన్నది? బట్టగాల్చి మీ దేశుడు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు పుట్టిందా జూబ్లీ హిల్స్? బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పుట్టినప్పుడు పుట్టిందా జూబ్లీ హిల్స్? కాదు. కానీ ఇప్పుడు క్యాండిడేట్గా ఉన్నాయన మాత్రం జూబ్లీ హిల్స్లో పుట్టిండు. జూబ్లీ హిల్స్లో పుట్టి పెరిగిండు. తాతలు తండ్రులు. చిన్న శ్రీశైలం యాదవ్ గారు జూబ్లీ హిల్స్ మనిషి. ఇక్కడ యూసఫ్ కూడా మనిషి. ఇప్పుడు చెప్పిగా ఎవరి నాడి ఎవరికి తెలిసి ఉంటుంది, ఎవరి కడుపుల బాధ ఎట్లా తెలిసి ఉంటుంది. ఇవాళ ఏసీ రూమ్లలో కూర్చొని కడుపుల చల్ల కదలకుండా యూట్యూబ్లో మేము గెలుస్తున్నాం బట్టగాల్చి మీ దేశ పనులు. కానీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి యుద్ధంలో బీసీ నాయకుడికి బీఆర్ఎస్ అరాచకాలకి జరుగుతున్న యుద్ధం అని నేను చెప్తా. తల్లి, మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే సోషల్ మీడియా ఏమని కోడై కూస్తుందంటే, ఇంతెందుకు ఎవరు ఎన్ని మొత్తుకున్నా ఎవరు ఎన్ని చెప్పుకున్నా నామినేషన్ రోజునే కథ బయటికి వస్తుంది. ఆయలనే గెలుపు ఎవరితో మనం చెప్పుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ నామినేషన్ వేసే రోజు ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలిగా ఎంతమంది అభిమానులు కార్యకర్తలు వస్తారంటావు నవీన్ యాదవ్ నామినేషన్ వేసిన రోజు? మంచి మనుషులను గౌరవించే సమాజంలో ఉన్న మనం ఇంకా ఉంది మంచితనం. మంచి వ్యక్తిత్వాన్ని 10 మందికి దారి చూపి 10 మందికి అన్నం పెట్టే పుణ్యాత్ములు ఆ కుటుంబం. అట్లాంటి ఇంటి నుంచి ఒక మనిషి ఇలా అసెంబ్లీకి పోవడానికి నామినేషన్ వేస్తున్నప్పుడు కడుపులో దుఃఖం ఉన్నది అని అంటే కళ్ళలో నీళ్ళు తీయకముందే సహాయం అందించినటువంటి నాయకుడు ఆ నవీన్ యాదవ్. అట్లాంటి నవీన్ యాదవ్ నామినేషన్ గదులుతున్నాడంటే కష్టం ఉన్నదంటే మా దగ్గరకు ఉరికొచ్చిన మనిషి గురించి ఇవాళ అందరికీ ఒక నాయకుడిగా నిలబడ్డప్పుడు నాలాంటి వాళ్ళు 1000 మంది పోతారు. నువ్వు చూస్తూ ఉండు నర్సయ్య తాత నామినేషను. అంతేనా? మళ్ళా 1000 మంది ఆ కుటుంబం సహాయం పొందినోళ్ళు, ఆ కుటుంబం మంచిగా ఉండాలని కోరుకున్నోళ్ళు. ఈ కుటుంబం ఉంటే 10 మందికి అన్నం పెడతారని, ఈ కుటుంబం ఉంటే 10 మందికి ధైర్యం, భరోసా. ఇక్కడ ఇంతమంది భరోసాగా బస్తీల ప్రజలంతా భరోసాగా ఉండడానికి కారణం ఏంటి? శ్రీశైలం అన్న ఉన్నారు, నవీన్ అన్న ఉన్నారు. ఈ భరోసాని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రజలంతా కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఇలా ఇంకా ఏం ఇది లేదు. ఇక బరాబర్గా నాలాంటోళ్ళు యువకులు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, బస్తీ ప్రజలు కానివ్వండి, బహుజనులు, బీసీలు ఎంతోమంది వేలాదిగా తరలిస్తారు. కన్నుల పండుగ జరుగుతుంది. అది పండుగ. ఇంకా సరే, ఇప్పుడు సాహితీ చెప్పే మాట ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలు ఎదురు చూస్తారు కాబట్టి నిజంగా రేపు నవీన్ యాదవ్ ఎంత మెజారిటీతోని గెలవబోతుండు? ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పినావు. ఇలా భారతదేశం తెలంగాణలో భారతదేశంలో ఎవరు చేయలేని పని చేసిండు. అంటే ఒక ఆడబిడ్డలు ఇంట్లో ఏ రకంగా ఆనందంలో మునిగి తేలుతారో ఇలా వాళ్ళకు తోడబుట్టిన తోడుగా నవీన్ యాదవ్ ఇలా గంత రామసకదనంగా 1000 మందికి శ్రీమంతాలు చేసిండంటే, వాళ్ళ మెప్పు పొందిండంటే అంటే ఇక అభిమానం మూట కట్టుకున్నట్టే. అంతేనా? మరి ఇంత అభిమానం మూట కట్టుకున్నప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నావు నవీన్ యాదవ్? తప్పకుండా గెలుపు అయితే ఖాయమైందే. చూస్తున్నారు కదా ప్రజలు ఎట్లా వచ్చి వెళ్తున్నారో. సోషల్ మీడియాలలో చూసి నవీన్ అన్నకు టికెట్ ఇచ్చిండ్రా అని చెప్పి టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే
విజయోత్సవ సభ లాగా అనిపించింది ఆ రోడ్డు అంతా కూడా. ఎంత ట్రాఫిక్ జామ్ అయి ఉండే. మరి అట్లాంటిది ఇంత అరాచకాలు ఇన్ని ఇబ్బందులు పెట్టి కళ్ళల్లో నీళ్ళు తెప్పించినప్పుడు కాలమే ఇవాళ నిర్ణయించి ఈ మనిషిని నాయకుడిగా ఎంచుకుందామని కాలం నిర్ణయించుకున్నది కదా. ఖచ్చితంగా నేను నాకున్న జ్ఞానం వరకు 40-45 వేల మెజారిటీ తోటి మాత్రం అసెంబ్లీకి వెళ్తాడే. ఆయన నామినేషన్ వేసిన రోజే విజయోత్సవ సభ అన్నట్టుగా గెలుపు ఖాయం అయింది అన్నట్టుగా మరి ఇప్పుడు సాహితీ మాట్లాడుతుంది. చూడాలి మరి గెలుపు అనేది ఖాయం అయిపోయింది. ఎంత మెజారిటీతో గెలుస్తాడనేది రేపు ఇక మనం మునుముందు అందరం కూడా ఇప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యం ఇట్లాంటి యువరక్తాన్ని ఇట్లా సేవ చేసే ఆలోచన ఉన్నోళ్ళను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి రావడం కాదు, ప్రజాసేవ చేసి నిరూపించుకొని పీపుల్స్ లీడర్ ప్రజల నాయకుడు అయిన వాళ్ళను మనం ఎన్నుకుంటే భవిష్యత్ తరాలకు ఒక మంచిది ఇద్దాం. మంచి నాయకుడిని భవిష్యత్ తరాలకు మనం ఇద్దాం, 10 కాలాల పాటు మళ్ళా నిలబడేలాగా. అది నేను కోరుకుంటున్నాను. ఇక గిదుల్లా మొత్తానికైతే జూబ్లీస్ గడ్డ మీద అడుగు పెడితే ఈ రకంగా కథ నడిచింది. చూద్దాం మరి రేపు నామినేషన్ వేసినాడు కూడా మళ్ళీ మీ నర్సయ్య తాత వస్తాడు. ఆయన ఎంతమంది వస్తుర్రు, ఏంది ఏం కథ, ఏ రకంగా ఆ జాతర జరుగుతుందో మీకు ఇలా చెప్తా. చూస్తూనే ఉండరు. మన నేను కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, జూబ్లీ హిల్స్ గడ్డ.